అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడేందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా దేవుడు వారికి తోడుగా ఉండి జలములను వేరు చేసి వారు సముద్రము గుండా ఆరిన నేలను దాడిపోనట్లు చేశారు. ఆమేన్. వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించబోతున్నప్పుడు యోర్దాను నది అడ్డురాగా దేవుడు వారికి తోడుగా ఉండి ఆ నది నీళ్లను ఆపి ఆరిన నేలను నడిపింపజేశారు. ఆమేన్. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుణంలో పడవేయబడినప్పుడు మన ప్రభువు వారికి తోడుగా నుండి అగ్ని ఏ హాని చేయకుండా వారిని కాపాడారు. ఆమేన్. మన ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని శోధనలు ఎదురు వచ్చినా మన ప్రభువు మనకు తోడుగా ఉండి గమ్యానికి చేరుస్తారు. ఆమేన్. విశ్వాసమునకు కర్తయైన యేసు వైపు చూచుచూ ప్రార్థనలో మనమందరము దేవుని దగ్గరకు సాగిపోదాం. మనము ప్రార్థన చేసుకుందాము. దేవా, మీ కొందనాలు నాయనా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా మాకు తోడుగా ఉంటానని మాకు సెలవు ఇచ్చినారు, వాగ్దానం చేస్తున్నారు. జలములు గాని అగ్ని గాని ఈ లోకంలో ఏది గాని మాకు హాని చేయదని ప్రభువా నీ వాక్యం ద్వారా, నీ భక్తుల ద్వారా మాకు చూపించున్నారు. ప్రతి శ్రమలోను విశ్వాసముంచి మీ వైపు చూచుచూ ప్రార్థన చేయుచు ప్రతి విషయంలో జయమును పొందినట్లుగా కృప అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకు తోడేయును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.